ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలోంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దామండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చూడండి, ఏ విధంగా అక్కడ అపవాదిని మనం ఎదిరించాలో, లేక ఏ విధంగా సాతానుని ఎదిరించాలో, లేక ఏ విధంగా శోధనను జయించాలో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్పబడింది. దేవునికి లోబడి ఉండాలి. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో, ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా ఉంటామో, అప్పుడు దేవుడు మనకు సహాయము, ఎలాంటి సహాయం అయినా సరే మనకు దొరుకుతుందన్నమాట. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే దేవునికి లోబడి ఉండి మొట్టమొదటిగా చేయాల్సిన పని, ఈ కింది వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, ముందు దేవునికి లోబడే జీవితం, లేక దేవునికి అప్పగించుకునే జీవితం. 8వ వచనంలో కూడా చూస్తున్నాం, దేవుని యొద్దకు రండి, ముందు దేవుని యొద్దకు రండి అంటా ఉన్నాడు. 7వ వచనంలో ఏమో దేవునికి లోబడి ఉండి అంటా ఉన్నాడు. ముందు దేవునికి లోబడి ఉండాలి. అది 8వ వచనంలో కూడా చూసినట్లయితే దేవుని యొద్దకు రండి, ముందు దేవుని యొద్దకు రావాలి, ముందు దేవునికి లోబడాలి, ముందు దేవునికి అప్పగించుకోవాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు దేవుని యొక్క సహాయం మనకి దొరుకుతుంది. 9వ వచనంలో కూడా వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. చూడు, దేవునికి ముందు, దేవునికి అనే మాట ఇక్కడ మనం ఈ యొక్క వచనాల్లో మనం అర్థం చేసుకోగలం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి. 10వ వచనంలో ఇక్కడ కూడా ముందు ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. ముందు దేవుని దృష్టికి, దేవుని యొద్దకు రావడం, ముందు దేవునికి లోబడ్డం ఇందులో మనకు అనిపిస్తుంది. అప్పుడు మనము అపవాదిని ఎదిరించగలం. మన యొక్క ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ వారి జీవితం చూసినట్లయితే, అవ్వ మరి సాతాన్ని ఎదిరించలేకపోయింది. సాతాను అనగా దేవుడు అన్నాడు కదా, మీరు అన్ని వృక్ష ఫలాల్లో ప్రతి వాటిని మీరు తినొచ్చు, కానీ ఒక్కటి మాత్రం తినొద్దని చెప్పాడు దేవుడు. అనగా వారి యొక్క మరి విధేయతను పరీక్షించడానికి దేవుడు ఈ మాట చెప్పాడు, ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మరి అవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది, మంచి చెడ్డలో తెలివినిచ్చేటటువంటి వృక్ష ఫలము యొద్దకు వెళ్ళింది. అప్పుడు సాతానుడు సర్పరూపంలో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సర్పాన్ని మరి లేక ఆ సాతానుని అవ్వ ఎదిరించాలి, కానీ ఎదిరించలేదు. మా దేవుడు అన్నీ తినమన్నాడు, కానీ దీన్ని తినొద్దన్నాడు, కాబట్టి మేము తినము అని చెప్పాలి. కానీ అవ్వ ఏం చేసిందంటే మరి తినేసింది. ఆ యొక్క సర్పము లేక సాతాను మాట విని ఆ పండును తీసుకొని తిన్నది. వారు పాపములో పడిపోయారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. అయితే ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు తిన్నావు అని అవ్వను, ఆ యొక్క స్త్రీని దేవుడు అడుగుతున్నప్పుడు, ఆదాము భార్యను దేవుడు అడుగుతున్నప్పుడు ఏముంటుందంటే, నేను తప్పని ఒప్పుకోవటం లేదు. సాతాను నన్ను, సర్పము నన్ను మోసపుచ్చినందున, ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. సర్పం మీదకు తోస్తుంది. ముందు దేవునికి లోబడి ఎదిరించాలి. ఆమె చేయాల్సిన పని ఏంటంటే ఎదిరించాలి. కానీ ఏమంటుందంటే, ఎదిరించకుండా చెప్పినట్టు చేసి సర్పం మాట లేక సాతాను మాట విని ఆ పండు తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసింది. అయితే దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు పాపం చేశావు, ఎందుకు నువ్వు దాక్కుంటున్నావు, ఎందుకు నీకు భయం వచ్చింది అని దేవుడు ప్రశ్నిస్తుంటుంటే అంటుంది కదా, నేను తప్పు చేశాను, నేను ఎదిరించలేదు, దేవుని మాట వినలేదు అని మరి ఒప్పుకోవటం లేదు. తప్పు చేశానని ఒప్పుకోవటం లేదు. కానీ ఏమంటుందంటే, ఆదికాండం 3వ అధ్యాయము 13వ వచనంలో, సర్పము నన్ను మోసపుచ్చినందున. సాతానును ఎదిరిస్తే మోసపోయేది కాదు, ఇక్కడ ఎదిరించలేదు. మనము పిల్లరా సాతానును ఎదిరించాలి, శోధనను ఎదిరించాలి, శోధనను జయించాలి, దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం సాతాన్ని ఎదిరించగలం.
దేవుని తక్కువ చేసి మాట్లాడుతుంది ఇక్కడ. ఆదికాండము మరి 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే, ఆదికాండము 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే ప్రియులారా, 3వ అధ్యాయం 2-3 వచనాలు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో చెప్పాను. ముట్టకూడదని దేవుడు చెప్పలేదు. ఇక్కడ వేరేది దేవుడు చెప్పనటువంటి దాన్ని చెప్పి కల్పించి మాట్లాడుతుంది. దేవుడు ముట్టొద్దన్నాడు అనే మాట చెప్తా ఉంది ఇక్కడ. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి ఎప్పుడైతే లోబడ్డం మానివేశామో వెంటనే ఎదిరించడం అనేది, సాతాన్ని మనం ఎదిరించలేము, లేక శోధనను జయించలేము, ఎదిరించలేము. అపవాదిని ఎదిరించుడి. ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్నాం కదండి. అక్కడ ఏమంటా ఉన్నాడంటే, దేవుడు ఏమని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడంటే, అపవాదిని ఎదిరించాడు. యేసు ప్రభువు చూడండి, అపవాదిని ఎదిరించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే, మరి 40 దినాలు ఆయన శోధింపబడినప్పుడు అపవాదిని యేసు ప్రభువారు ఎదిరించాడు. దేవుని చిత్తానికి లోబడ్డాడు, అపవాదిని ఎదిరించడం ప్రారంభించాడు. కాబట్టి ఎదిరించుడే అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో అప్పుడు ఎదిరించడానికి మనకి శక్తి వస్తుంది, దేవుని నుండి శక్తి వస్తుంది. యోబు జీవితంలో చూసినట్లయితే యోబు కూడా ఎదిరించాడు ప్రియులారా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం కదా. అక్కడ యోబు మరి ఎదిరించినట్లుగా మనం చూస్తున్నాం. సాతానును ఎదిరించాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ అంటున్నాడు కదా, అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఇక్కడ మరి ఏమాత్రం కూడా పాపం చేయకుండా దేవునికి లోబడుతూ సాతాను ఎదిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ముందు పెట్టాడు. ఇక్కడ యోసేపు జీవితంలో చూసినట్లయితే, యోసేపు కూడా మరి ఆ యొక్క పొతిఫరు భార్య చేత శోధించబడినప్పుడు యోసేపు, యవనస్తుడైనటువంటి యోసేపు మరి పారిపోయాడు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు, లేక ఎదిరించాడు. శోధనకు లోబడలేదు, అదే ఎదిరించడం. ఆదికాండం 39:9-12 వచనాల్లో మనం చూస్తే అక్కడ కనిపిస్తుంది. దావీదు కూడా వాక్యముతో మరి పాపంలో పడకుండా ఎదిరించాడు. 119వ కీర్తన 11వ వచనంలో మనం చూసినప్పుడు, 119వ కీర్తన 11వ వచనం దయచేసి చదువుతాను చూడండి. నేను 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మనము ఎదిరించాలి. యాకోబు 4వ అధ్యాయం 8వ వచనంలో దేవునికి లోబడాలి అని ఉంది. అపవాదిని ఎదిరించాలి, ఎదిరించి పోరాడాలి. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటామో అప్పుడు మనకి బలం వస్తుందండి. చూడండి, గొర్రెల కాపరి దగ్గరగా ఉన్నప్పుడు, ఏ గొర్రె అయితే కాపరికి దగ్గరగా ఉంటుందో, లేక కాపరి యొక్క మరి కాపుదల కింద ఉంటుందో, ఆ గొర్రె మరి ఒకవేళ తోడేలు వచ్చినప్పటికీ కూడా, తోడేలు అక్కడ నుండి అంత దూరంలో ఉండి చూస్తున్నప్పటికీ కూడా ఆ తోడేలు ఏమీ చేయలేదు ఈ గొర్రెను. ఆ షెపర్డ్ దగ్గర ఉంది కాబట్టి, షెపర్డ్కు దగ్గరగా ఉంది కాబట్టి మరి ఏమాత్రం కూడా ఆ తోడేలు ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే, ఆ తోడేలు అనుకుంటూ ఉంటుంది, అమ్మో ఆ యొక్క గొర్రె ఆ ఒంటరిగా ఉంది, ఒంటరిగానే ఉండి ఉండొచ్చు, కానీ ఆ ప్రక్కనే మరి ఆ కాపరి ఉన్నాడు కాబట్టి
నేను ఆ కాపరి ఉన్నాడు కాబట్టి కాపరిని మరి కాపరి ఉంటుండగా నేనేం చేయలేను అని చెప్పి ఆ యొక్క తోడేలు ఏమాత్రం కూడా దగ్గరికి రాదు. అందుకని అంటున్నాడు కదా, దేవునికి లోబడి ఉండుడి. అంటే దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి ఇష్టడిగా ఉండాలి. యాహాను మనం చూసినట్లయితే, యేసు ప్రేమించినటువంటి యాహాను, శిష్యుడైనటువంటి యాహాను మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా యేసు ప్రభు వారికి దగ్గరగా ఉండేవాడు. యేసు ప్రభువును ఆనుకున్నటువంటి యోహాను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మరి చాలా గొప్ప ఆధిక్యతలు యాహానుకు దక్కాయి. ప్రకటన గ్రంథం రాశాడు, యోహాను పత్రికలు రాశాడు. కాబట్టి ఇప్పుడు ఇలా అక్కడ మనం చూసినట్లయితే దేవునికి దగ్గరగా ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉన్నామో లేక దేవునికి లోబడి ఉంటామో అప్పుడు అపవాదిని ఎదిరించగలం. అనగా దగ్గరగా ఉండడం అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్యమును బాగా చదువుతూ ఉండాలి. ఎందుకంటే వాక్యమే దేవుడే ఇండిను. ఆ వాక్యం అంటే అది కేవలం ఏదో కాగితాల మీద రాసినటువంటి ఇంకుతో రాసినటువంటి ముద్రించబడినటువంటి ఏవో అక్షరాలు కాదండి. ఈ వాక్యం అంటే ఏంటంటే దేవుని యొక్క మాటలు, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి ఈ మాటలన్నీ కూడా దేవుని యొక్క గ్రంథములో పొందుపరచబడ్డాయి. కాబట్టి ఇవి కేవలం అక్షరాలు, కాగితం మీద, తెల్ల కాగితం మీద రాసినటువంటి అక్షరాలు మాత్రమే అనుకుంటే అది పొరపాటే. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుడు మనకిచ్చినటువంటి మరి ఆ వాగ్దానములు, మనతో ఆయన చేసిన ప్రమాణములు. ఆయన ప్రమాణము చేశాడు, నువ్వు నాకు లోబడితే ఈ విధంగా నేను చేస్తాను అనేటటువంటి ప్రమాణములు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో చాలా చూస్తాం. 144వ కీర్తన 1వ వచనంలో నా వ్రేళ్లకు పోరాటము నేర్పుము అంటా ఉన్నాడు. లోకసువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లే ఇరుకు ద్వారమున ప్రవేశింపు పోరాడుడి అంటా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6:12లో చూస్తే ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం, మనుషులతో కాదు మనం పోరాడేది. కాబట్టి మనం పోరాడాలి. ఎఫెసీ 1 తిమోతి 6:12లో చూస్తే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి తిని అని పౌలు అంటా ఉన్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. 2 తిమోతి 4:7లో చూస్తే మంచి పోరాటము పోరాడి తిని అంటా ఉన్నాడు. యోధా 1:3లో కూడా చూస్తే బోధ నిమిత్తము. కాబట్టి మరి ప్రియులారా అక్కడ మనం చూసినట్లే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు వారిని మనం రక్షకుడిగా అంగీకరించి ఆయనను హృదయంలో దేవునిగా స్వీకరించి ఒకే దేవుడు ఏకైక దేవుడిగా ఆయనను అంగీకరించి మన హృదయాన్ని ఆయనకి ఇస్తామో, మన పాపములను ఒప్పుకొని 1 యోహాను 1:3 ప్రకారంగా 1 యోహాను 3వ అధ్యాయం 1 యోహాను 1:9 ప్రకారంగా మనం చూసినట్లయితే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చేయను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు వారికి దేవునికి మన హృదయాన్ని ఇస్తామో అప్పుడు ఆయన మన హృదయంలో ప్రవేశించి మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడు. మనం ఆయన బిడ్డగా చేయబడతాం. కుమారుడా నీ హృదయం నాకిమ్ము అని మరి సామెతలు గ్రంథంలో మనం చూస్తున్నాం. 23-26 సామెతలు 23వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తున్నాం. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఎప్పుడైతే మన హృదయం ఆయనకి ఇచ్చామో, ఆయనను దేవునిగా మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటామో అప్పుడు ఆయన బిడ్డగా చేయబడతాం. అప్పటి నుండి కూడా ఆయనకి ఎప్పుడైతే లోబడి జీవిస్తూ ఉంటామో అప్పుడు మరి ఈ లోకంలో ఏదైనా సరే జయించగలం, దేనినైనా జయించగలం. కాబట్టి దేవుడు మరి ఈ మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.